ఆర్ఎండ్బి నుంచి ఎవరు లేరు ఇప్పుడు. నారాయణ ఏ ఉన్నారా? డి గారు కాంట్రాక్టర్ తో రైటింగ్ లో తీసుకోండి, షెడ్యూల్ వేసి మీరు మంచి సంతకాలు తీసుకోండి, రైటింగ్ లో తీసుకోండి. నాకు ఎప్పుడు పంపుతారు? 3 స్పాన్స్ అంటే కాలమ్స్ అయిపోయినాయి కదా, సైమల్టేనియస్ గా కొట్టచ్చు కదా షెటరింగ్ అంతా. స్టార్ట్ కూడా చేయలేదు షెటరింగ్. మరి ఎందుకు సైమల్టేనియస్ చేసుకోవచ్చు కదా, ఇది వేసినాక అది ఎందుకు? 2-3 సెట్లు పెట్టుకొని ఫటాఫట్ కొట్టండి. మరి ఎంత 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 పెడతారు? ఎన్ని వీక్స్ పెడతారు వాళ్ళకి? వాళ్ళు ఇచ్చింది మీరు ఎట్లా తింటారండి? మీరు చెప్పినట్టు వాళ్ళు చేయాలి. మళ్ళీ వీలైతే అంటే 6 నెలలు అంటాడు. అట్లా ఉండదు సార్. మీరు ఏంది టార్గెట్ ఏంది? ఆల్రెడీ డిలే నడుస్తుంది కదా, అక్కడ షెటరింగ్ లేదు కదా, ఉన్నదంటారు. మరి పని చేస్తలేదు కదా. ఉంటే కొట్టిపోయారు, మరి ప్రెషర్ పెట్టండి వీలున్నంత తొందరగా. అంటే ఆయన వండుకుంటాడు. 6 వీక్స్ గ్యాప్ పెట్టి చేసి క్లోజ్ చేయండి తొందరగా, షెడ్యూల్ ఇవ్వండి, సంతకాలు తీసుకోండి. వాళ్ళకి ఇచ్చిన అక్కడ ఇచ్చిన డిస్ట్రిక్ట్ ఇచ్చిన మొత్తం. ఏది ఫోన్ ఏది? హలో నమస్తే సాంబశివరావు గారు. ఇప్పుడు మీకు 3 స్పాన్లు మిగిలినాయి, 3 స్పాన్స్ మిగిలినాయి మీ స్లాబ్లు. ఇప్పుడు మీరు అది కంటిన్యూ అంటే ప్యారలల్ గా చేయండి అన్ని. ఇదైనా కాదు ఎందుకు మీకు షట్టరింగ్ లేవా? చిన్న స్పాన్లే కదా. ఎందుకు పని కాకుండా ఎందుకు షిఫ్ట్ చేస్తారండి? ఏమే పేమెంట్ ఇస్తలేరా? ఏడి డిఏడి ఇప్పుడు ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు ఈయన డిఈ ఉన్నాడు ఇక్కడ, పేమెంట్ క్లియర్ ఉన్నాయి అంటుండేంది? ఇవ్వండి మాట్లాడండి, వింటున్నాడు. సంవత్సరం గారు ఎక్కడ సార్ మధ్యలో పిఓకి వెళ్ళి ఎన్ని బాధలు పడ్డాం సార్ పేమెంట్ కి? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ మీరు ఎందుకు ఆపుతారండి? లేదు సార్, వీళ్ళు పిఓ ద్వారానే రన్ చేస్తున్నారు సార్. డైరెక్ట్ ఇవ్వచ్చు వాళ్ళకి, ఎందుకంటే మిస్యూజ్ ఆఫ్ ఫండ్ అని పార్కింగ్ అట్ సీఎం ఫండ్ అన్నట్టుగా పిఓకి ఇస్తున్నారు. పిఓకి వేస్తే ఇక తెలుసు కదా సార్, గంగా కలిసినట్టే మళ్ళీ అడిషనల్ ఇవన్నీ తిరగటం. మేము ఎందుకే ఇబ్బంది పెడతారు కాంట్రాక్టర్లని? లేకపోతే ఏమో సార్ మాక్సిమం ఫాస్ట్ గా చేసాం మేము చెప్తాం. సరే ఇప్పుడు సాంబశివరావు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీ 90% అయిపోయింది, 95% అయిపోయింది. అవును సార్, అవును. ఒక ఈ 5% ఎట్లా కొద్దిగానే ఉంది కాబట్టి మీరు లాగిచ్చేయండి. నేను మాట్లాడతాను లేండి, మినిస్టర్ గారితో మాట్లాడతాను. ఓకే రైట్, ఓకే ఓకే రైట్. షెడ్యూల్ చేయ, నువ్వే మెత్తగా ఉంటే ఎట్లనే ఎవరిది ఫోన్ లేదు. తీసుకోండి మురళి దా. కిందికి పెట్టు తీయరా. ఓకేనా? ఈ 2 ఆర్మూర్కి సంబంధించి అడవి మామిడిపల్లి, ఊరుమామిడిపల్లి ఫ్లైఓవర్లు పనులు మళ్ళీ వేగవంతం అయినాయి. ప్రత్యేకంగా అడవి మామిడిపల్లి ఏదైతే ఫండ్ డైవర్షన్ అన్నారో దానికి అరేంజ్మెంట్స్ జరుగుతున్నట్టున్నాయి, పని వేగంగా జరుగుతూ ఉంది. ఊరు మామిడిపల్లిది ఇంకొక 6 వీక్స్ టైం ఇచ్చినాం. ఇప్పుడు మాక్సిమం 2 monthsలో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఊరు మామిడిపల్లిది ఒక 1 సైడ్ ప్లాన్ చేసినాము, 1 వే. దాని తర్వాత సెకండ్ సైడ్ కూడా చేస్తాం త్వరలో. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా అది కూడా అందుబాటులోకి వస్తుందని ఆశిస్తా ఉన్నాం. అదే అడవి మామిడిపల్లిదే ఇయర్ ఎండింగ్ కల్లా. ఇది మీకు ఆగస్టు కల్లా ఊరు మామిడిపల్లిది ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అది అరేంజ్మెంట్ చేసినారని కాంట్రాక్టర్ కూడా ఒప్పుకున్నారు, ఆఫీసర్లు కూడా ఒప్పుకున్నారు. కాంట్రాక్టర్ కూడా వర్క్ మొదలుపెట్టిండు. ఏది మన ఊరు మామిడిపల్లి. సార్ సింగరేణి టెండర్స్ నడుస్తున్నాయి కదా, రాష్ట్ర ప్రభుత్వానికి నేను నా కాన్స్టిట్యున్సీలో రివ్యూ చేసిన, ఇదే చూపెట్టరు, మీరు వేరే చూపెట్టరు. ఇవాళ 3 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు సందర్శించడం జరిగింది సైట్లు.
మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మధ్యలో 8 months పేమెంట్స్ పెండింగ్లో పడ్డాయి. అందులో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడటం, 2 ఎలక్షన్ కోడ్లు ఉండటం వల్ల పేమెంట్ స్లో అయిపోయి వర్క్ స్లో అయింది. మళ్ళీ ఇప్పుడు పేమెంట్ స్లో అంటే స్టేట్ గవర్నమెంటే, సెంట్రల్ గవర్నమెంట్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఎప్పుడు ఫాస్ట్గానే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వర్క్ స్పీడు అందుకున్నది. 3 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కూడా అడవి మామిడిపల్లి అయితే బాగా టెన్షన్ ఉండనో ఫండ్ డైవర్షన్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో అది కూడా ఫండ్ వస్తున్నట్టు కాంట్రాక్టర్ ఒప్పుకున్నారు ఇవాళ. కాబట్టి అది ఫస్ట్ చాలా వెనుకబడి ఉన్నది కాబట్టి అడవి మామిడిపల్లిది 1 way తొందరగా చేయమని చెప్పడం జరిగింది. తర్వాత సెకండ్ సైడ్ కూడా కంప్లీట్ చేస్తారు. మీన్వైల్ ఇక్కడ ఇది ఊర్మామిడిపల్లిది 6 weeks టైం ఇచ్చినాము. అంటే మనకి ఆగస్టులో ప్రజలకు అందుబాటులోకి ఈ బ్రిడ్జ్ కూడా వస్తుంది. మాధవ్ నగర్ది ఇయర్ ఎండ్ కల్లా ప్రజలకు అందుబాటులో టార్గెట్ చేస్తాం. ఆర్మూర్ నుంచి ఇప్పుడు ఆదిలాబాద్ ఇంతకుముందు అన్నారు కదా, మరి అది కూడా లైన్ సర్వే అయిపోయిందని చెప్పారు. ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంవత్సరాల నుంచి ఆ ప్రాజెక్టు జేవీగా సంతకం పెట్టడం కానీ ఒప్పుకోలేదు కేసీఆర్ ఉన్నంతకాలం. అందుకని మా ప్రెషర్ అంతా పెట్టడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ టోటల్గా 100% ఫండ్తో వాళ్ళే చేయడం జరుగుతుంది.